హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను. మీరు మీ ఇంట్లో కూర్చొనే మీ జాతకంలో ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ సమస్యలు నెగెటివ్‌గా ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గనుక ఇక్కడ మనం కుమార్ అనే పేరుని గనుక తీసుకొని చూసినట్లయితే దీని వాల్యూస్ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం ఈ గళ్ళలో నింపినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. కేయూఎంఏఆర్, కే అంటే 2, యు అంటే 6, ఎం అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 2. ఈ వాల్యూస్‌ని గనక ఈ గళ్ళలో ఫిల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏది మైనస్, ఏది ప్లస్ అనేది తెలుస్తుంది. కే అంటే 2, 2 అంటే ఇక్కడ సంతానం. కుమార్‌కి సంతానం కలుగుతుంది. యు అంటే 6, 6 అంటే చదువు. చదువు విషయంలో ముందంజలో ఉంటాడు కుమార్. ఎం అంటే 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి కుమార్‌కి. 50% ఉంటాయి. ఏ అంటే 1, 1 అంటే వివాహం. కుమార్‌కి వివాహం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫిల్ అయినవి చూసుకుంటే 1, 2, 4, 6 ఇవి మనకు ప్లస్. ఫిల్ కానివి చూసుకుంటే మైనస్‌లు అన్నాడు. అంటే దీంట్లో ఇక్కడ 3, 3 అంటే రిలేషన్‌షిప్‌లో వీరికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 5 సొంత గృహం కట్టుకునే అవకాశాలు 50% ఉంటాయి. అదేవిధంగా 7 వ్యాపారం. వీళ్ళు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దీంట్లో గూడా ఏంటంటే 50% ఉంటుంది. కొన్ని నష్టాలొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో వీరికి అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు జేయాలని అనుకుంటారు. కుమార్ అనే పేరు పెట్టుకున్నవారు. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా వీరికి శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గనక కుమార్ అని పేరు పెట్టుకొని ఈ సమస్యలు గనక ఉన్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఒక్కసారి నాకు